వీటిగా రాష్ట్రం చాలా నష్టపోయాం. ఒకటి బైఫర్కేషన్ వల్ల మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ వచ్చాయి. రాజధాని లేదు, చాలా సమస్యలు వచ్చాయి. 5 సంవత్సరాల్లో మనం కొంతవరకైనా రికవర్ చేయాలని ప్రయత్నం చేశాం. దేశంలోనే 3 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా అభివృద్ధి చెందాం. అది కంటిన్యూ అంటే స్టెబిలిటీ వచ్చేది. మళ్ళా 5 సంవత్సరాలు బాగా విధ్వంసానికి గురైంది. అయితే ఈసారి బ్రాండ్ పోవడమే కాకుండా మనకు సమస్యలు కూడా వచ్చాయి. ఆ సమస్యలు మీరు చూస్తే ఆర్థిక ఇబ్బందులు, అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది, వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమైనాయి. కానీ ఈ ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎక్కడా రాజీ పడం, ఈ కూటమి ద్వారా తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి దశ దిశ చూపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. గట్టి పరిపాలనకే శ్రీకారం చుడతాం. సెంటిమెంట్ కూడా గౌరవిస్తాం. పొట్టి శ్రీరాములు గారి యొక్క ఏదైతే ఆత్మ త్యాగం చేశారో, బలిదానం చేసుకున్నారో, ఆ రోజున డిసెంబర్ వస్తుంది. స్టేట్లో ఒక పెద్ద ఫంక్షన్ చేసి తద్వారా ఆయనకు నివాళులు అర్పించడమే కాకుండా ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోదాం. ఒక రాష్ట్రం కోసం త్యాగం చేసిన వ్యక్తిని జీవితంలో మన ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా చేస్తాం. కన్యకా పరమేశ్వరి, దీనికి కూడా మనం ఆలోచించి ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకొక పక్కన ఎప్పుడో స్వాతంత్రం రాక మునుపు డొక్కా సీతమ్మ ఏదైతే గోదావరి దాటి ఆ సైడ్ వస్తే ఎంతమంది వస్తే అంతమందికి ఆమె స్వయంగా వంట చేసి పెట్టి లాంతర పెట్టుకొని వాళ్ళకు రిసెప్షన్ ఇచ్చింది. రాత్రిలో వచ్చినా ఎప్పుడొచ్చినా స్వాగతం పలికింది. అలాంటి స్ఫూర్తి ఇప్పుడు కూడా ఈస్ట్ గోదావరి ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా డొక్కా సీతమ్మ గారిని గుర్తుపెట్టుకుంటారు. అందుకే మిడ్ డే మీల్ స్కీమ్కి ఆవిడ పేరు అక్కడ పెట్టాం. ఇది ఒక మన పూర్వీకుల్ని మనం గౌరవించుకుంటే మనల్ని మనం గౌరవించుకుంటే అవుతుంది. అలాంటి సెంటిమెంట్స్ అన్ని కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం. ఇంకో పక్క రాష్ట్రంలో మాకు ఎవ్వరికి కూడా ఇక్కడ అనుమానం లేదు, నాకంటే ఎక్కువ గట్టిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడైతే ఈ సోషల్ మీడియాలో కానీ లేకపోతే గంజాయి కానీ ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో అరాచక శక్తుల్ని పూర్తిగా కట్టడి చేయాలని డిటర్మినేషన్ వరకు ఉంది. నేను ఒకటే, వారి ద్వారా మేమిద్దరం కూడా హామీ ఇస్తున్నాం, ప్రజలకు హామీ ఇస్తున్నాం. రాజీ పడం, సంఘ విద్రోహక శక్తుల్ని అరికడతాం. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఏ ఆడబిడ్డని అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తే అదే చివరి రోజు వాళ్ళు గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఈరోజు గౌరవప్రదంగా ఇక్కడికి వచ్చేది ప్రజా జీవితంలో ప్రజా సేవ చేయాలనుకుని వస్తాం. అలాంటిది వచ్చి తెల్లవారితో నిద్రలేచి ఎవడు మన మీద సోషల్ మీడియాలో ఏం పెట్టాడు అని మనం చూసుకోవాల్సిన పరిస్థితి లేదు. రాజకీయాన్ని రాజకీయంగా ఛేదిద్దాం. అదే సమయంలో ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం వదిలిపెట్టం. గత ఇక మీదట మాత్రం ఏదైతే నేను ఒకటే చెప్తున్నా, నా జీవితంలో నేను ఎక్కడా రాజీ పడను. తీవ్రవాదులపైన పోరాడాను. నా ప్రాణానికి ముప్పు వచ్చినా భయపడలేదు. మత విద్వేషాల్ని కంట్రోల్ చేశాను. ముఠా నాయకుల్ని ఎక్కడికక్కడ కట్టడి చేశాం. ఈరోజు రాయలసీమలో ముఠాలు లేకుండా